హలో అండి అందరికీ క్యాలీఫ్లవర్ ఫ్రై చేసుకుందామండి. క్యాలీఫ్లవర్ ఫ్రై చూపిస్తాను మీకు. చూడండి, 1/2 కిలో క్యాలీఫ్లవర్ తీసుకున్నాను నేను. వీటిని ముక్కలుగా కట్ చేసుకుందామండి. నీళ్ళు వేడి చేసి కాగబెట్టుకోవాలండి. వేడి నీళ్ళు, అందులోకి ఉప్పు వేయాలి, కొంచెం పసుపు కూడా వేయాలండి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకోవాలండి. మీడియం సైజు, మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలండి ఫ్రైకి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లోకి ఇవి వేసేసేయాలండి. చూడండి, వేసి ఇలా లైట్గా అంతా కలుపుకోవాలండి. ఇందులో పురుగులు కూడా ఉంటాయండి. ఈ పువ్వులో కట్ చేసేటప్పుడు మంచిగా చూసి కట్ చేసుకోవాలండి. ఇలా పసుపు ఉప్పు వేసిన వేడి నీళ్ళు వేసి కొద్దిసేపు 10 నిమిషాలు అలా ఉంచేసుకోవాలండి. అప్పుడు కొంచెం ఇవి వేడికి ఉడికినట్టు మెత్తబడతాయి. తర్వాత కూడా ఇందులో ఏది లేకోకుండా మంచిగా క్లీన్గా అవుతాయండి. ముక్కలు కూడా మంచి క్లీన్ అవుతాయి ఈ వాటర్లో కడగడం వల్ల. 10 నిమిషాలు ఉంచేసుకుందామండి. ఇందులో 1 స్పూన్ ధనియాలండి, 2 స్పూన్ల నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని ఎల్లిపాయ రెబ్బలు, 1/2 కిలో ఉంది కదండి క్యాలీఫ్లవర్, 2 స్పూన్ల కారం పడుతుందండి. ఆ కూరకు సరిపడా రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. రాక్ సాల్ట్ అంటారు కదా, అది వేసి మిక్సీ పట్టుకుందామండి. చూడండి, అంత మెత్తగా కాకుండా ఇలా బరుకు బరుకుగా పట్టుకుందాం. మిక్సీలో పట్టుకున్న దాన్ని అంత ఒక గిన్నెలో వేసుకుందామండి. చూడండి, ఇలా బరుకుగా మంచిగా మసాలా రెడీ అయిపోయింది. వేడి వాటర్లో వేసుకుని క్యాలీఫ్లవర్ అన్నీ తీసేసుకుందామండి. వాటర్ లేకుండా అన్నీ తీసి వేసేసుకుందామండి. ఇలా అన్నీ ఒక గిన్నెలో వేసేసుకుందాం. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, వేసుకున్నాం. ఆవాలు జీలకర్ర వేసాను. చూడండి, అందులోకి కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు దించేసాను. ఎల్లిపాయలు కచ్చా పచ్చా దంచి పెట్టుకున్నాను. కచ్చా పచ్చా దంచిన ఎల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి.
కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి, నేను కట్ చేశాను. ఇప్పుడు వాటర్లో నుంచి తీసుకున్న వేసుకున్నామండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి వేడి అన్నంలోకి, చపాతీలలో, రొట్టెలలో, జొన్న రొట్టెలలో, ఇలా అన్ని రొట్టెల్లోకి, చపాతీస్కి అంతా బాగుంటుందండి. అన్నంలో తినచ్చు. కానీ నేను దీంట్లో అన్ని చిన్న సైజు కాకుండా, అన్ని పెద్ద సైజు కాకుండా, కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా, కొంచెం పెద్ద ముక్కల్లాగా వేసాను చూడండి. అన్నీ చిన్నగా ఉన్నాయి, మధ్య మధ్యలో ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉంటే చిన్న చిన్నవి వాటికి పెద్ద పెద్దవి అప్పుడు బాగుంటాయండి. చూడడానికి కూడా తినడానికి కూడా మధ్య మధ్యలో కొంచెం తిన్నట్టుగా టేస్ట్ తెలవడం కోసమని అలా కొన్ని పెద్ద ముక్కలు కూడా వేసుకుంటానండి నేను. మూత పెట్టి కొంచెం మీడియంలో మగ్గించుకుందామండి. చూడండి, కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మగ్గించుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకుందామండి, కట్ చేసింది. కొంచెం మధ్యలో మంట పెట్టి నేను వేరే పనిలో చూసుకుంటుంటే కొంచెం మాడిందండి. చూడండి, కొంచెం మాడింది, అక్కడక్కడ 2-3 ముక్కలు.
చూడండి, కొంచెం కొంచెంగా వేస్తూ కారం పొడి మొత్తం వేసి కలిపేస్తాను. మూత పెట్టి చిన్న మంట మీద కొద్దిసేపు ఈ కారం పచ్చివాసన అంతా పోయి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి సిమ్లో పెట్టుకొని. చూడండి, రెడీ అయిపోయింది. ఎక్కువగా కలిపితే అంతా ఇరిగిపోయి నల్ల అయిపోతుందండి. కొంచెం చూసుకొని కలుపుకోవాలి ఇరగకోకుండా. చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, పప్పులో చారులో వేరే కూరలతో ఏదైనా తిన్నప్పుడు కూడా సైడ్ డిషెస్గా ఇది తినొచ్చు, లేదా అన్నంలో చపాతీలు రొట్టెల్లో కూడా తినొచ్చు. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.